హలో గైస్, లాస్ట్ క్లాస్లో మనం డేటా అంటే ఏంటి, డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఇన్ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, కంప్యూటర్కి ఏ విధమైన డేటా అర్థమవుతుంది, అండ్ బైనరీ అంటే ఏంటి, బైనరీ డిజిట్స్ చూసాం. అదేవిధంగా బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్, ఇలా రిమైనింగ్ ఉన్న నెంబర్ బేస్ కన్వర్షన్స్ మనం చూస్తాం. ఓకే, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ టు డెసిమల్ ఒకసారి ఒక క్విక్ రీక్యాప్ ఇస్తే ఎలా చేస్తామనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ సింపుల్గా ఒక నెంబర్ 0001 బైనరీ నెంబర్ తీసుకున్నాం. బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్ని కింద ఇప్పుడు 4 డిజిట్స్ ఇచ్చామనుకోండి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఇక్కడ 2 టు ఎన్ని నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చింది మనకు. ఓకే, ఒకవేళ ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, అప్పుడు 2 వస్తుంది. రైట్ టు లెఫ్ట్ ఇంక్రిమెంటల్ ఆర్డర్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత పైన ఉన్న డిజిట్ని కింద వచ్చే వాల్యూతో మల్టిప్లై చేసి పక్కనున్న ఈ డిజిట్ని కూడా సేమ్ అదే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి అడిషన్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి. 0001ని 2³ అంటే 8 ఇంటూ పైన డిజిట్తో మల్టిప్లై చేసాం, ప్లస్ 2² అంటే 4 ఇంటూ 0. ఓకే, అదే విధంగా చేసుకుంటూ వెళ్తే మనకు వాల్యూ 1 వచ్చింది. ఓకే, ఇది మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఒక ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్గా చెప్పాను. సో నౌ బైనరీ టు ఆక్టల్ నెంబర్స్గా ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ బైనరీ టు ఆక్టల్లో ఇచ్చిన బైనరీ నెంబర్ని 3 బిట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, డివైడ్ లేదా సపరేట్. డివైడ్ అంటే మళ్ళీ వెరీ separate into 3 bits each as each group. 3 బిట్స్ని ఒక గ్రూప్గా తీసుకున్నాం మనం. ఇక్కడ చూస్తే 011 బట్ ఇక్కడ ఓన్లీ 11 మాత్రమే ఉంది. ఈ ఎక్స్ట్రా 0 ఎందుకు పెట్టుకున్నామంటే అడిషనల్గా 3 బిట్స్గా మనం తీసుకోవాలి కాబట్టి ఈ రిమైనింగ్ దాన్ని మనం 0గా కింద కన్వర్ట్ చేస్తాం. ఒకవేళ మనకు ఒక బిట్ సరే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇంకో విధంగా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే 011 వాల్యూ ఎంత 3. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 3, ఇక్కడ కూడా 3. సో దీని వాల్యూ ఏమవుతుందంటే 3 బేస్ ఆక్టల్. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 11011 బేస్ 2 ఈక్వల్ టు 333 బేస్ 8. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ 011 వాల్యూ 3 ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. 011 వాల్యూ 3 ఎలా వచ్చిందంటే 0 1 1 2 power 0 2 power 1 2 power 2 ఈక్వల్ టు 2² అంటే ఎంత 4 ఇంటూ 0 ప్లస్ 2 power 1 2 ఇంటూ 1 ప్లస్ 2 power 0 అంటే 1 ఇంటూ 1. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 4 ఇంటూ 0 0 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 1 1 ఈక్వల్ టు 3. ఓకే, సో ఇక్కడ ఇచ్చిందని మళ్ళీ మనం డెసిమల్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ద వాల్యూ ఈజ్ 333 ఆక్టల్ 8. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ 10101100 10101100. ఇప్పుడు ఈ నెంబర్ని 3 బిట్స్గా మనం డివైడ్ చేస్తే 100 వాల్యూ ఎంత అవుతుంది మనకు తెలిసి. ఇక్కడ వాల్యూ ఎంత 2² అంటే 4, రిమైనింగ్ అని 0. సో ఇక్కడ వాల్యూ 4. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 101 ఈక్వల్ టు 2 power 0 అంటే 1 2 power 2 అంటే 4. సో టోటల్ వాల్యూ 5. ఓకే, నెక్స్ట్ 10 ఉంది కాబట్టి దానికి ముందు ఒక 0 పెట్టుకున్నాం. 010 ఈక్వల్ టు ఇక్కడ 2 power 0 ప్లస్లో ఏం లేదు, 2 power 2 ప్లస్లో ఏం లేదు, ఇక్కడ ఉన్నది 2 power 1 ప్లస్లో. సో దిస్ వాల్యూ ఇస్ 2. ఓకే, సో టోటల్ ఈక్వల్ టు మనం చూడండి ఇక్కడ మనం రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాం.
కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది 2 5 4 ఆఫ్ ఆక్టెంట్. దేని వాల్యూ 10101100 వాల్యూ ఆఫ్ బైనరీ ఈక్వల్ 254 ఆక్టలేట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ 11011100 అనే డిజిట్ ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓకే, ఇక్కడ ఇచ్చిన డిజిట్ని 3 డిజిట్ కన్వర్ట్ చేస్తే డివైడ్ చేస్తే అదే సెపరేట్ చేస్తే ఇక్కడ సింగిల్ డిజిట్ మిగిలింది. ఓకే, సో 100 ఈక్వల్ టు 4, నెక్స్ట్ 101 ఈక్వల్ టు 5. మనకి ఇంకా మిగిలిన నెంబర్ అంతా ఓన్లీ 1, దాని ముందు 2 జీరోస్ పెట్టుకుని 1 చేస్తే ఈక్వల్ టు 1. ఇప్పుడు 145 ఆఫ్ ఆక్టల్. దేని వాల్యూ 11011100 ఆఫ్ బైనరీ ఈక్వల్ టు 145 ఆక్టల్. ఓకే, నౌ బైనరీ టు హెక్సాడెసిమల్. బైనరీ టు హెక్సాడెసిమల్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేశాను ఒక ఎగ్జాంపుల్, లైవ్లో ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చేస్తాను 11011011. బైనరీలో మనం 3 బిట్స్గా డివైడ్ చేసాం ఒక సెట్, లేదా ఒక గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్లో 3 బిట్స్ ఉంటాయి. అదేవిధంగా బైనరీ టు హెక్సాడెసిమల్ చేయడానికి మనం టోటల్ ఇచ్చిన బైనరీ నెంబర్ని 4 బిట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, ఒక సెట్లో 4 బిట్స్ ఉంటాయన్నమాట. ఓకే, అలా దీన్ని డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ వచ్చి 1101. ఇది కూడా లెఫ్ట్ టు రైట్. ఓకే, ఈ డైరెక్షన్లో మనం 4 బిట్స్ డివైడ్ చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా బిట్స్ తక్కువ వస్తే రైట్ సైడ్లో 0 యాడ్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు 11011011 ఇవి నెంబర్స్. 1101 వాల్యూ 13 అవుతుంది. సేమ్ బైనరీ ఏ విధంగా అయితే మనం ఆక్టల్లో చేసామో అదేవిధంగా హెక్సాడెసిమల్లో కూడా చేస్తాం. అప్పుడు 13, నెక్స్ట్ 11. ఓకే, మనకు ఉన్న హెక్సాడెసిమల్ నెంబర్స్ ఏంటంటే 0 1 2 3 4 5 6 7 8 9 ABCDEF. ఓకే, అందరూ అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఏంటంటే ఇక్కడ 13 అని చెప్పారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13th డిజిట్ అని తీసుకున్నాం మనం. అంటే ఇక్కడ 13 వాల్యూ వచ్చింది కాబట్టి 13th డిజిట్ని కౌంట్ చేసుకుంటారు, కానీ అది తప్పు. ఇక్కడ ఏ వాల్యూ 10 అవుతుంది. సో టోటల్ కౌంట్ వచ్చి 16. ఓకే, బట్ వాల్యూస్ వచ్చి 10 11 12 13 14 15, బట్ టోటల్ కౌంట్ వచ్చి 16. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ 13 11 వస్తే 11 వాల్యూ ఎంత B, 13 వాల్యూ ఎంత D. సో వాల్యూ ఈజ్ DB. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10101100 4 డిజిట్స్. ఫస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని తీసుకున్నాం. 1010 వాల్యూ ఎంత 2 power 0 2 power 1. 2 power 1 వాల్యూ వచ్చి 2 స్క్వేర్ వాల్యూ లేదు, ఇక్కడ 2 క్యూబ్ వాల్యూ ఉంది. 8 + 2 10. సో 1010 వాల్యూ వచ్చి 10 అంటే హెక్సాడెసిమల్లో A. ఓకే, నౌ 1100 2 power 0 ఇక్కడ వాల్యూ వచ్చి 0 అవుతుంది. 2 power 1 2 ఇక్కడ వాల్యూ వచ్చి 0 అవుతుంది. 2 power 1 వాల్యూ 2 అవుతుంది, దాని వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ 4, దీని వాల్యూ ఇక్కడ 4 అవుతుంది. 2 క్యూబ్ 8 + 4 12 వాల్యూ అంటే C. అప్పుడు వాల్యూ వచ్చి 10101100 ఆఫ్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు AC ఆఫ్ 16 లేదా బేస్ 16. ఓకే, AC బేస్ 16.